గాక. ఒక విషయాన్ని మనం జ్ఞాపిస్తుంటే, గత వారం కూడా మనం చెప్పుకున్నాం, భయం గురించి మనం చెప్పుకున్నాం, ఇంకా ధైర్యం గురించి చెప్పుకున్నాం. ప్రతి మనిషిలో భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ప్రభువుని కలిగిన వారు మాత్రం ఎలా ఉంటారని చెప్పుకున్నామంటే, సింహం వలె ధైర్యంగా ఉంటారని మనం చెప్పుకున్నాం. ప్రభు మనల్ని ఎప్పటికప్పుడు మనల్ని ధైర్యపరుస్తున్నారు. వాక్యం ద్వారా మనల్ని ఆయన ధైర్యపరుస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, మనం అనుకుంటున్నాము చాలా భయంకరమైనటువంటి వ్యాధులు మనం చూస్తున్నాం అనుకుంటున్నాం. మనం ఇంకా కరోనా వ్యాధి కంటే, ఈ యొక్క వైరస్ కంటే చాలా భయంకరమైన వ్యాధులు ఉన్నాయి. కానీ ఇంకా భయంకరమైనటువంటి వ్యాధి ఉంది తెలుసా మీకు? వీటినన్నిటి మనం పక్కన పెడదాం. ఇవి మనకు వచ్చేటువంటి శరీరానికి వస్తున్నాయి. మనం శరీర బలహీనతలు పొందుతున్నాము. కానీ ఇవే భయంకరమైనవి, మనం ఎప్పుడు చూడలేదు మనం అనుకుంటున్నాం. కానీ ఇంతకంటే భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి వ్యాధి ఉంది తెలుసా? చూద్దామా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చూద్దాము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలిగిన వారు ఎవరు? వీటిని ఏ వ్యాధి? ఘోరమైనటువంటి వ్యాధి అంటే ఏంటిది? హృదయం. హృదయం. మరి దీనికి మందు ఏది? దీన్ని ఎవరు గ్రహించగలరు అని అడుగుతున్నాడు. హృదయము మోసకరమైనది. మొదటి మాట. ఎందుకు మోసకరమైంది అంటే, నీ హృదయంలో కపట ఆలోచన ఉంటే ఎలా మాట్లాడతావు? నీ నోటితో మాట్లాడతావు. అంటే నీ హృదయంలో ఏముందో అదే మాట్లాడుతుంది నీ నోరు. అందుకే బహు ఘోరమైన వ్యాధి కలదంట హృదయం. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. చాలా విషయాలు మనం భయపడతాం, కానీ నీలోనే మనలోనే ఉన్నటువంటి హృదయము ఎంత ఘోరమైన వ్యాధి గలది. ఎవరు గ్రహించగలరు? ఎవరు గ్రహిస్తారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ వ్యాధిని మనం భయపడుతూ ఇంకా రకరకాల ఆలోచనలు, పిరికితనము, ఇవన్నీ బాగానే ఆలోచన చేస్తున్నాం. మెడిసిన్ ఉంది, కానీ హృదయానికి కలిగినటువంటి వ్యాధి ఎవరు గ్రహించగలరు? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం ఎలా ఉంది? నీ యొక్క తలంపులు, నీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? అందుకే ప్రభువారు ఏమంటారంటే, మనం తినే భోజనం నుంచి మనం విసర్జించే అది కాదు, కానీ నీ నోటి నుంచి వచ్చే, నీ హృదయం నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయంటే చెడుతనంగా ఉంటాయి. అంటే చెడు మాటలు మాట్లాడతాము, దేవునికి ఇష్టం లేనటువంటి మాటలు మాట్లాడతాము. ఇప్పుడు ఆలోచించాలి, మన హృదయం ఎటువంటిది? సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకున్నాము. ఇక్కడ ప్రభు రెండో మాట మాట్లాడుతున్నాడు.
ఇర్మియా గ్రంథంలో చూస్తే మోసకరమైనది, రెండవది ఘోరమైన వ్యాధి కలదంట. ఘోరంగా చెప్తుంది, ఘోరమైందంట వ్యాధి కలది. ఇంకా సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం చదవడం ఏమంటున్నారు? నీ హృదయమును భద్రంగా కాపాడుకునుము. నీ ఇంటిని చాలా భద్రంగా కాపాడుకుంటావు, నీ శరీరాన్ని చాలా భద్రంగా కాపాడుకుంటావు, నీ యొక్క సొంత విషయాలన్నీ కూడా నువ్వు చాలా భద్రంగా కాపాడుకుంటావు, నీకు సంబంధించిన విషయాలన్నిటి కూడా చాలా భద్రంగా కాపాడుకుంటావు. కానీ ప్రభు ఏమంటున్నారంటే నీ హృదయమును భద్రంగా కాపాడుకున్నాము. ఎందుకంటే దేవుడు హృదయాన్ని పరిశీలన చేసే దేవుడు. అది ప్రభుకే తెలుసు. మనుషునికి తెలియకపోవచ్చేమో కానీ ప్రభుకి ఖచ్చితంగా నీ హృదయ ఆలోచనలు, నీ హృదయ తలంపులు, నీ హృదయ ఉద్దేశాలు ఎవరికి తెలుసు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తెలుసు. హల్లెలూయా. దావీదు ఏమంటాడంటే 139వ కీర్తన 23వ వచనంలో ఏమంటాడంటే, ప్రభువా నా హృదయమును పరీక్షించుము, పరిశీలన చెయ్యము. ఒకవేళ నేను పాడైపోతున్నానేమో, ఒకవేళ నా హృదయాన్ని నేను భద్రంగా కాచుకోలేకపోతున్నానేమో, ఏమంటున్నాడు దావీదు? నన్ను పరీక్షించు, నేను ఎలా ఉన్నాను. అంతే కదా, మనం బ్లడ్ టెస్ట్ నేర్చుకుంటాం దేనికి? నేను ఎలా ఉన్నాను, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఎన్నో రకాల టెస్టులు చేయించుకుంటాను. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, ప్రభువా నన్ను పరీక్షించు, పరిశీలన చెయ్యి, నా హృదయం తెలుసుకో ప్రభువా. ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైనా మనం అనుకున్నాం అలాగా, దేవుడి యొక్క అనుకున్నాం, ప్రభువా నా హృదయ స్థితిని మార్చు, నన్ను పరీక్షించు, పరిశీలన చెయ్యి, నా స్థితి ఎలా ఉందో, నా జీవితం ఎలా ఉందో ఎప్పుడైనా మనం అడుగుతామా? ఏమడుగుతామంటే, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను బలవంతురాలుగా ఉండాలి, నేను బలవంతుడిగా ఉండాలి, నా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలి. కానీ ఎప్పుడైనా ప్రభువా నా హృదయ స్థితి, నా హృదయము ఘోరమైన వ్యాధి కలది. కానీ చాలా తేడా ఉంది కదండి. అక్కడ సామెతల గ్రంథంలో మనం చూస్తే హృదయం నుంచి ఏమొస్తాయి? జీవధార. అందుకే చాలా జాగ్రత్తగా నీ హృదయాన్ని భద్రపరచుకో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకం మనకి శాశ్వతము కాదు, ఈ లోకం మనకి శాశ్వతము కాదు. 51వ కీర్తనలో 10వ వచనం ఏమంటాడంటే, దేవా నా హృదయమును నా యందు పరిశుద్ధపరచుమంటాడు. స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించు. ఎవరంటున్నారు? దావీదు. పరిశుద్ధపరచము అంటున్నాడు. నా హృదయమును పరిశుద్ధపరచు, నా మనసును స్థిరంగా నూతనంగా పుట్టించు. స్థిరంగా ఉండాలి నా మనసు, నా తలంపులు, నా ఉద్దేశం ఒకే మాట మీద ఉండాలి. లోపల ఉన్నప్పుడు ఒక మాట, బయట ఉన్నప్పుడు ఒక మాట. అది కాదు, దేవునికి అది ఇష్టం ఉండదు, దేవునికి ఇష్టం ఉండదు. అందుకే దావీదు నా మనసును మార్చంటున్నాడు, నూతనంగా పుట్టించు. దావీదు ఒప్పుకుంటున్నాడు దేవుని యొక్క. చివరిగా మనం ఆలోచన చేస్తే ఎవరు గ్రహించగలరని చదివాము ఇర్మియా గ్రంథం. హృదయాన్ని ఎవరు గ్రహించగలరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం చూస్తే మనం అనుకుంటున్నాం, మరి హృదయ ఘోరమైన వ్యాధి కలదంటే ఎప్పటి నుంచి మనకు ప్రారంభమైందంటే ఆదికాండం నుంచి ప్రారంభమైంది. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని మోహాంతయు
ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయములో ఉంచుకున్నాడు. ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే, వారి హృదయము ఎప్పటి నుంచి చెడిపోయిందంటే బాల్యం నుండే చెడిపోయింది. ఎప్పటి నుంచి అండి? బాల్యం నుంచి అంట మన హృదయము చెడిపోయిందంట. అంటే చెడు ఆలోచనలు ఎప్పటి నుంచి? బాల్యం నుండి నడిచింది. వీరి హృదయము చెడ్డది డిక్లేర్ చేశాడు దేవుడు ఆది కాండంలోని. ఇర్మియా గ్రంథంకి వచ్చేటప్పటికి మరి ఈ యొక్క ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం ఎవరు గ్రహించగలరు? ఇంకా ప్రజలు చూసి నోవాహు కాలంలో చిరాకు పడ్డాడంట దేవుడు. వీరింతే, ఇంకా వీరికి ఎన్ని చెప్పినా వీరి జీవితాలు ఇంకింతే. అప్పుడు అంటున్నాడు, వీరు బాల్యం ఉండే కూడా వీరి హృదయము చెడ్డది కనుక. ఇంకా దేవుడే మళ్ళీ ఏమంటున్నాడు, మన మీద జాలిపడి ఇంకెన్నడు వీరికి జల ప్రళయం రప్పించనని ఒక గుర్తు పెట్టాడు దేవుడు. అంటే అప్పటికి కూడా దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు నోవాహు కాలంలో చాలా మంది భూమి మీద ఉన్నటువంటి సమస్తము కూడా దేవుడు జలప్రలయం ద్వారా అందరూ, ఆ యొక్క ప్రళయం ద్వారా అందరూ చనిపోయారు. అంటే వాళ్ళు పాపం చేశారు. ఆనాటి కాలం దేవుని మాట వినలేదు. వారందరూ జల ప్రళయంలో కొట్టుకుపోయారు. వారి పాపులు మనం అనుకుంటున్నాం, కానీ ఆ స్వభావం ఇంకా పోలేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, బాల్యం నుండే మీరు మీ హృదయము చెడ్డది. మనం అనుకుంటాం ఆనాటి కాలంలో పాపం చేశారు వాళ్ళు, నోవాహు కాలంలో పాపం చేసి చనిపోయారు వాళ్ళు. మనమైతే భక్తులము కాదు, ఆ విషయం కాదు. ఎందుకంటే దేవుడు మొదటిగానే చెప్పేస్తున్నాడు, మీరు బాల్యం నుండే చెడ్డ హృదయం కలిగిన వారు. చూడండి, చిన్నపిల్లలు ఎవరైనా ఏదైనా కొనిచ్చినప్పుడు మరలా మనం అడిగినప్పుడు ఏమంటే ఇది నాది. మొదటి మాట ఏమొస్తుంది? నా వస్తుంది. మా కాదు, ఏమొస్తుంది? నాది. అంటే చిన్ననాటి నుంచి వారి యొక్క ఆలోచన ఎలా మారుతుందో చూడండి. మనది అనదు, మాది అంటే ఏమంటారు? నాది. ఏదైనా కొనిచ్చలేదు తిరిగి ఇవ్వమంటే అబ్బాయి నేను ఇవ్వను, ఇది నాది. అదే ఆలోచన నువ్వు ఎదిగే కొలది నీకు ఏం పెరుగుతుంది? నీ హృదయంలో ఏం పెరుగుతుంది? స్వార్థం పెరిగిపోతుంది. ఇది మనది, ఇది మన వారు, ఇది మా వారు, ఇది అన్ని కూడా ఇంకేంటంటే మాది మాది నాది నాది. అంటే హృదయ స్థితి గురించి నేను చెప్తున్నాను ఎలా ఉంటుంది. అందుకే స్వార్థం కూడా ఉండకూడదు. ప్రభు ఏమంటున్నారంటే, చివరిగా మనం ముగింపులోకి వచ్చేసాం. ప్రభు ఏమంటున్నారంటే, ఒక భక్తుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ప్రభా 119వ కీర్తన 11వ వచనం ఉంటుంది చూడండి. 119వ కీర్తన 11వ వచనం. దేవా, నీ ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. అదే మందు. దేనికి? ఘోరమైన వ్యాధి కలిగిన హృదయానికి మందు ఏంటి? వాక్యం. భక్తులు మాట్లాడుతున్నాడు. తండ్రి, ప్రభువా, నీ ఎదుట నేను పాపం చేశానయ్యా, నా హృదయంలో ఏముంచుకున్నాను? ఉంచుకున్నాను అంటున్నాడు. నీ వాక్యం నేను నేర్చుకుంటాను అంటలేదు. ఏమంటున్నాడు? నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. చెప్పగలవా నీవు నేను కూడా? ఎవరైనా ఉంచుకుంటున్నారా? ఆ వ్యాధి ఎలా తగ్గుతుంది? ఆ హృదయ వ్యాధి ఎలా తగ్గుతుంది? ఎన్ని మెడిసిన్ వాడతాం మనం? శరీరానికి సంబంధించినటువంటి ఎన్ని మెడిసిన్స్ వాడతాము? మరి హృదయ ఘోరమైన వ్యాధి కలిగి హృదయం, దానికి మెడిసిన్ ఎలా చేస్తాం? ఎప్పుడు ఆలోచన చేస్తాం?
అయ్యో నా ప్రభు వాక్యం నా హృదయంలో ఉంచుకుంటాను. నువ్వు ఎప్పుడైనా చెప్పగలుగుతున్నావా? ఏమండి, ఎప్పుడైనా ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు, ప్రభా నీ ఎదుట ఏం చేశాను అంటున్నాడు, నీ ఎదుట నేను పాపం చేశానయ్యా. ఒప్పుకుందాం మనం ఎప్పుడైనా? ఈసారి ఒప్పుకుందామా? ప్రభా నీ ఎదుట నేను పాపం చేశానయ్యా, మాటల్లోని, చూపుల్లోని, పనిలోను, నా క్రియల్లోని, నా పనుల్లోని, వగేరే ఏ విషయంలోనైనా అయ్యా నీ ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నీ ఎదుట నేను పాపం చేసి ఉన్నాను. అందుకే అలా ఏమంటాడు, అందుకే నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మెడిసిన్ వేసుకున్నాడు. ఎవరు? భక్తుడు. ఏ మెడిసిన్ వేసి? ఏ మెడిసిన్ అంటే వాక్యం. చివరిగా ప్రభు ఏమంటున్నారంటే, ప్రకటన గ్రంథం 3:20 వచనంలో చూడండి. ప్రకటన గ్రంథం 3:20 వచనం. ప్రకటన గ్రంథము 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనికి యొద్దకు వచ్చి అతనితో నేను భోజనము. ఎక్కడ నిలబడ్డాడండి దేవుడు? తలుపు నొద్ద. అంటే నీ హృదయాన్ని తాకుతున్నాడు దేవుడు, పడుతున్నాడు. కుమారుడా, నా కుమార్తె, ఇదిగో ఇక్కడ నేను నిలవబడి ఉన్నాను, తలుపు యొద్ద నేను నిల్చుని ఉన్నాను, తెస్తావా? నీ హృదయం ఓపెన్ చేస్తావా? కడుతున్నాడు. మనం చెప్పుకున్నాం కదా, బహు ఘోరమైన వ్యాధి గలది. ఇప్పుడు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో నీ హృదయంలో నేను వస్తాను అంటున్నాడు. నేను వస్తాను, నీ హృదయం నువ్వు తలుపు తెస్తావా? చివరిగా ప్రభు అడుగుతున్నాడు, క్రీస్తు బయట నిలబడ్డ సంఘం కట్టుతున్నాడు నీ హృదయాన్ని. ఇప్పుడైనా మారుతావా? ఇప్పుడైనా మారుతావా? ఇదిగో నీ ఎదుట నిలిచి ఉన్నాను, స్వయంగా నీ దగ్గరికి వచ్చాను, నీ హృదయంతో మాట్లాడుతున్నా. ఇప్పుడైనా నీ హృదయాన్ని తెలుస్తావా? నీ హృదయాన్ని సామెతల గ్రంథం 23వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. మొదటి మాట ఏంటండి? నా కుమార్తె, నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. ఇస్తావా? హృదయం? ఒకవేళ ఇస్తే భక్తులు మాట్లాడుతున్నా ఏమిటాడు? నా హృదయంలో ఏముంచుకున్నాను అంటున్నాడు, వాక్యము ఉంచుకుని ఉన్నాను అంటున్నాడు. ఇక భయంకరమైనటువంటి దినాల్లో మనం చూపిస్తున్నాం. ఏ వ్యాధికి ఏం మెడిసిన్, ఏది వాడాలో, ఎలా పనిచేస్తుందో ఒకసారి చెప్తున్నాను, అర్థమవుతుంది. ఏ వ్యాధికి ఏ మందులు వాడాలి, ఏం చేయాలి, దాన్ని ఎలా వేసుకోవాలి, ఏ సమయాన్ని వేసుకోవాలి, అన్ని కూడా మనం ఏంటంటే ఎవరు అడుగుతాం? డాక్టర్ గారిని అడుగుతాం. మరి నువ్వు ప్రభువుని అడుగుతున్నావా? ప్రభా, ఇదిగో నా హృదయ స్థితి ఈ రీతిగా ఉంది, నా ఆలోచనలు ఎలాగున్నాయి, నా తలంపులు ఎలాగున్నాయి, నా ఉద్దేశాలు ఎలాగున్నాయి, నా నడక, నా ఆలోచన, నా చూపులు, నా క్రియలు ఎలాగున్నాయి? ప్రభా, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా? నా హృదయాన్ని పరిశీలన చేస్తావా? పరీక్షిస్తావా నా హృదయాన్ని? అయ్యా, నేను ఒప్పుకుంటున్నాను. చివరిగా అడుగుతున్నాను, నా కుమార్తె, నా కుమారుడా, నీ హృదయం నాకు ఇస్తావా? ఇదిగో తలుపు యొద్ద నిలబడి నిల్చుని అడుగుచున్నాను నేను, నీ హృదయం తెరుస్తావా? నిజంగా మనం
మన హృదయం దేవునికి ఇస్తే, ప్రియమైన విశ్వాసుల దేవుని బిడ్డలారా, దేవునికి మన హృదయం అప్పగిస్తే, సంపూర్తిగా ఆయనకి అప్పగిస్తే, మొదటిగా మనం చదువుకున్నాం చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం ఏం చదువుకున్నామంటే, నీ హృదయం నుంచి ఏమొచ్చును? జీవదారులు వచ్చును. జీవదారు. అందుకే ప్రభు ఆది కాండంలో మాట్లాడించిన దేవుడు వీరి హృదయము బాల్యం నుండి చెడ్డది అంటున్నాడు. ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి 3వ అధ్యాయము 20వ వచనం ఏమంటున్నాడంటే, నా కుమారుడా, ఇదిగో నీ యొద్ద నుంచి ఉన్నాను, ఇప్పుడైనా నీ హృదయము ఓపెన్ చేస్తావా? నేను ఉండాలనుకుంటున్నాను, నేను నివాసం చేయాలనుకుంటున్నాను, తీస్తావా తలుపు? నా కుమారుడు, నా కుమార్తె, నీ హృదయం ఆలోచన చేద్దాం. ప్రభుకి మన యొక్క హృదయం ఇస్తే కనుక నిజమైన సంతోషం ఏంటో మనం అనుకోవచ్చు. ఈ లోకంలో ఆనందము సంతోషం ఉంటుంది, కానీ అది కొంత మట్టికి. నిజమైన ఆనందమును పొందాలంటే, నిజమైన సంతోషం పొందాలంటే, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే, దేవుని యొక్క కాపుదల నీకు ఉండాలంటే ఏమి ఇవ్వాలి? దేవుడికి నీవు నీ హృదయం ఇవ్వాలి. ఆయనే బాగు చేస్తాడు. బాగు చేసేవాడు ఆయనే. నీ గాయములు కట్టివాడు ఆయనే. అందుకే నా కుమార్తె, నీ హృదయం నచ్చింది, నా కుమారుడు, నీ హృదయం నచ్చిస్తామని చెప్తుంది. ఇది మనం నిర్ణయించుకుందాం. ఇష్టంగా, హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా నీ హృదయం దేవునికి ఇస్తే అనేక విషయాలు ఆశీర్వాదం పొందుకుంటాం, అనేక రీతిగా దేవుడిని పొందుకుంటాం, క్షేమాన్ని పొందుకుంటాం. ఇంకా అన్ని విషయాల్లో దేవుని యొక్క మహాకృపని పొందుకుంటాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులు అయిన మా పరమ తండ్రి, మహోన్నతుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఇంతవరకు అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. హృదయ పరిశీలన అనేక విషయాల్లో అయ్యా, మరి హృదయాన్ని మేము భద్రపరచుకోవాలని, అనేక విషయాల్లో దేవునికి విధేయులుగా ఉండాలని ఇది మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. అయ్యా, విన్న వాక్యము విడిచిపెట్టకుండా ప్రభు, ఆ వాక్యాన్ని మీరు వినియోగించుకునే కృపను కూడా దయచేయి ప్రభు. అది విడిచిపెట్టకుండా తండ్రి ఆయన ప్రభు, ఆ వాక్యాన్ని భక్తుడు ఏ రీతిగా అయితే నా హృదయంలో దేవుని వాక్యము ఉన్నాననే రీతిగా మరి బిడ్డలు కూడా ఆ రీతిగా నాయన విన్నది మర్చిపోకుండా హృదయంలో ఉంచుకునే భాగ్యం అనుగ్రహించండి. వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేస్తుంది, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తుంది. అదే రీతిగా ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో వారికి కూడా జ్ఞాపకం చేస్తుంది, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ వైరస్ ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని స్వస్థపరిచినాయి. మీ గాయమైన చేత గుర్తు వారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ కృపతో బలపరచమని యేసు పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కుమారుడు పరిశుద్ధ తెలియని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారి కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా